అయితే ఈ మామూలు ఎక్కువ మందికి తినగానే కడుపు ఉబ్బరం రావటం, అల్సర్స్ రావటం, అరగకపోవటం, ఆకలి వేయకపోవటం, తర్వాత ఆకలనేది ఆ సైకిల్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవటం, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం, హ్మ్. అలాగే నిద్రపోతున్నా గానీ ఉలిక్కిపడి లేవటము, ఇలాగ చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేవాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఇది ఎదుర్కొంటున్నారు. అవును. దీనికి కారణం ఏంటంటారు? మెయిన్‌గా వచ్చి మనం గ్రాస్‌గా గమనించినట్లయితే లాస్ట్ 50 ఇయర్స్‌కి ఇప్పుడు చేంజ్ ఏంది అంటే 2 విషయాల్లో చేంజ్ అయితే మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. ఒకటి లైఫ్ స్టైల్. అంటే మన జీవన విధానం అయితే మారిపోయింది. రెండోది మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయింది. అంటే మన తాత ముత్తాతలు తిన్నది వేరు, మనం తింటుంది వేరు. నెక్స్ట్ జనరేషన్ ఏం తింటారో మనకు తెలీదు. సో, లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరిగిపోయినాయి. వర్కింగ్ అవర్స్ పెరగటమే కాదు, వర్కింగ్ ప్యాటర్న్ కూడా పెరిగిపోయింది. ఎక్కువ మంది మనం పర్టికులర్లీ మెట్రోపాలిటన్ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో చూస్తే ఎక్కువ శాతం మంది నైట్ వర్కింగ్ ఎక్కువగా ఉంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న సర్కాడియన్ రిథమ్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ అనేది మనకి సూర్యుడు పగలు, రాత్రి టైప్ అనమాట. సో, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సర్కాడియన్ రిథమ్ డౌన్ అవుతుంది. మళ్ళీ సూర్యుడు వచ్చే ముందు సర్కాడియన్ రిథమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే బ్రహ్మీ ముహూర్తం అంటాం మనం 3 గంటలుగా ఆ టైంకి. ఆ టైంలో హార్మోన్స్ గానీ, బాడీలో హార్మోన్స్ సెక్రీట్ అవ్వటం గానీ ఇయన్నీ మాక్సిమం పీక్‌లో ఉంటుందనమాట. సో, దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే మీకు ఈ సన్ సైకిల్‌ని మనం డిస్టర్బ్ చేస్తామో, మీ సర్కాడియన్ రిథమ్ కూడా ఆటోమేటిక్‌గా డిస్టర్బ్ అవుతుంది. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ మనం. వర్క్ ప్యాటర్న్ ఒకటి ప్రాబ్లమ్ ఉంది. స్లీప్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ థర్డ్ ఏంటి అంటే, మనం తీసుకునే డైట్ టైమింగ్స్. మన శాస్త్రంలో ఏం చెప్పారు? సూర్యుడు వచ్చిన తర్వాత 4 గంటలయిన తర్వాత తినమంటారు. సూర్యుడు అస్తమించక ముందలే ఫినిష్ చేయమంటారు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమీ తీసుకోకూడదు అంటారు మంచినీళ్ళు తప్ప.